మాదాపూర్లోని శిల్పారామంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేనేత రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. చేనేత రంగానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయము మనకందరికీ తెలుసు. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఇందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. చేనేత పరిశ్రమ మన దేశానికి వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రంగం ఇది. దురదృష్టవశాత్తు అనేక కారణాలతో చేనేత పరిశ్రమకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్న విషయము వాస్తవంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం. మనము మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంటూనే మన దేశానికి విదేశీ భారత నిల్వలు తీసుకురావడంలో కూడా చేనేత కార్మికులు ఎంతో విశేషంగా పాత్ర పోషిస్తున్నారు. మన తెలంగాణకు సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించినటువంటి పట్టు చీరలు కావచ్చు, చేనేత వస్తువులు కావచ్చు, ఆయా దేశాల్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు నిజంగా మనకెంతో గర్వకారం అనే సందర్భంగా మనం చేస్తున్నాం.